పన్నీర్ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పన్నీర్‌లో రిచ్ ప్రోటీను. అలా ఫ్రై చేసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి. దానికి మసాలా ఏంటంటే టమాటా, ఉల్లిపాయ. నేను రెడీ చేసుకున్న మసాలాలు ఇవి అన్నమాట. అల్లం, చిన్నుల్లిపాయ. కొబ్బరి వేయలేదండి. చూసారా? ఉల్లిపాయలు, ధనియాలు కొంచెం వేశాను. ఎవరైతే రాని వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. 5, 6 రకాలుగా నేను పన్నీర్ కర్రీ చేస్తా. మిక్సీలో మసాలా ఏసేసాననమాట. అలా మసాలా వేసేసుకొని పన్నీర్ ముక్కలు కాస్త ఫ్రై చేసుకొని బాండీ పెట్టేసుకొని కొంచెం అంత బాండీ తీసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మసాలా వేసుకోవాలన్నమాట. మనకి తగ్గట్టుగా ఆయిల్ మనం తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ అన్నమాట. ఓకేనా? పసుపు, ఉప్పు, కారం ఈ మసాలాలోనే వేసి ఫ్రై చేస్తానండి. పన్నీర్ చాలా హెల్తీ ఫుడ్. పన్నీర్ తింటే చాలా మంచిదండి. అసలు ఎంత మంచిదంటే రిచ్ కాల్షియం, రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి. ఎంత ప్రోటీన్ ఉంటుందో పన్నీర్లో. నేనైతే ఇంట్లోనే చేస్తా పన్నీర్ కూడా. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అలా అంతా మసాలా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసుకొని మీరందరూ చూస్తున్నారు, ఒక లైక్ ఇవ్వచ్చు కదా, నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకేనా? కర్రీస్ అన్నీ చాలా డెలిషియస్గా ఉంటాయండి నా కర్రీస్. చూడండి, కారం కూడా వేస్తున్నా. మీకు టేస్ట్ తగ్గట్టు కారం మీరు వేసుకోండి. నేనైతే నా టేస్ట్ కొంచెం మా కారం తక్కువగా ఉంటుంది, అంత కారం అనిపించదు కాబట్టి చిన్న స్పూన్తో నాకు టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను అనమాట. మీరైతే మీకు రుచికరంగా మీరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఈ వంట చేయండి, ఈ వంట చేయండి అని నాకు పెట్టండి మీరు, నేను అది చేస్తానన్నమాట. అలా అన్ని మసాలాలు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిందండి కర్రీ. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇదిగోండి పన్నీర్ ముక్కలు వేసేసాను. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే ఇలాంటి కర్రీ రోటీలో, రైస్లో చాలా బాగుంటుంది. పుల్కా కానీ, చపాతీ కానీ పిల్లలైతే భలే చక్కగా తింటారు. మనం అన్నీ అలవాటు చేయాలి. కొంచెం అంత వాటర్ వేసి లైట్గా అన్నీ అలవాటు చేయాలండి పిల్లలకి. కానీ మనం చేయకపోతే కష్టం. ప్రతి ఫుడ్ ఏది ఉంటే అది తినేటట్టు చూసుకోవాలి. అదే తింటారు, ఇదే తింటారని మనం సాకులు కూడా చెప్పకూడదు అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. కర్రీ అదిరిపోయిద్ది అన్నమాట. ఎంత బాగుంటుందంటే కర్రీ చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ట్రై చేయండి. వంట రానోళ్ళు, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ. ప్రోటీన్ ఫుడ్, హై రిచ్ ప్రోటీన్ ఫుడ్. చూడండి ఎలా ఉందో, గుమగుమలాడుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. కస్తూరి మేతి లాస్ట్లో దింపబోయే ముందు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందండి. బాబా ఏం ఫుడ్ అండి బాబు. చాలా చాలా డెలిషియస్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మీ ముందు ఇలాంటి వీడియోస్ తెస్తూ ఉంటాను. మీకు కావాల్సింది నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.